గొడవంతా ఏంటంటే యేసు అనే ఒక వ్యక్తితో మనం ప్రేమలో పడిపోయాం. ఆ యేసు అనే వ్యక్తిని వాళ్ళందరూ ద్వేషిస్తున్నారు. ఈ ప్రపంచమంతా రెండు భాగాలండి. యేసు ప్రేమికులు, యేసును ద్వేషించేవాళ్ళు, అంతే. యథార్థముగా ఆలోచించగలిగే ప్రతి ఒక్కడు యేసు దగ్గరికి రాక తప్పదు. సూనర్ ఆర్ లేటర్, ఇప్పుడు కాకపోతే రేపైనా. యథార్థంగా ఆలోచించేవాడు, తన మనస్సాక్షి మాట వినేవాడు, ప్రకృతి వేదాన్ని గ్రహించేవాడు, లిఖిత వేదాలను గౌరవించేవాడు, తన సొంత మత గ్రంథాన్ని గౌరవించేవాడు ఎవడైనా ఇవాళ కాకపోతే రేపైనా యేసయ్య పాదాల దగ్గరికి రాక తప్పదు. యేసు దగ్గరికి రాకుండా ఉండాలంటే చాలా కష్టం. మనస్సాక్షిని చంపుకోవాలి, ప్రకృతి వేదాలను చూడకుండా కళ్ళు మూసుకోవాలి, లిఖిత వేదాలను గొప్పవని చెప్పుకుంటూనే చదవకుండా అటక మీద పెట్టేసేయాలి. అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తేనే యేసు దగ్గరికి రాకుండా విజయవంతంగా నాశనానికి పోగలుగుతాడు. ఏ కాస్తైన న్యాయం ఉంటే యేసు దగ్గరికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడేమైనా అనుకోనియండి, ఇది ఒకటే మొత్తం ప్రపంచాన్ని శాసించేది. ఇష్యూ ఏంటంటే యేసు అనే ఒక చిన్న 2 అక్షరాల నామము. అంతకన్నా ఇంపార్టెంట్ ఇష్యూ లేదుగా. ప్రపంచమును ఒక దారికి తెచ్చేది యేసు అనే మాట. క్రైస్తవ సమాజాన్ని కూడా ఒక కొలిక్కి తెచ్చేది యేసు అనే మాట. మనలో మనకు ఎన్నో విభేదాలు ఉండొచ్చు. ఒకడు ముంచడం బాప్తిసం ఇస్తాడు, ఒకడు చిలకరించడం ఇస్తాడు, ఒకడు అసలు బాప్తిసమే లేదంటాడు. కొంతమంది గాజులు వేసుకోమంటారు, కొంతమంది గాజులు తీసేయమంటారు. గాజులు తీసేస్తే పెంతుకొస్తని, ఆ లెక్కన మగోళ్ళందరూ పెంతుకొస్తే వాళ్ళు వేసుకోరు గప్ప. సరే, ఆ గాజుల గొడవ, కొంతమంది తెల్ల బట్టలు వేసుకోవాలని, అన్య భాషలు మాట్లాడాలని, ఏదో ఒక సిద్ధాంత విభేదాలు పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోవడం. అవును బాబు, నీ సిద్ధాంతం ఏదైనా కావచ్చు. పరలోకానికి వెళ్ళటానికి నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? గాజులు నమ్ముకున్నావా? నీళ్ళను నమ్ముకున్నావా? లేకపోతే వాయిద్యాలను నమ్ముకున్నావా? దేన్ని నమ్ముకున్నావు? యేసు అనే ఒక వ్యక్తిని నమ్ముకున్నావు. నీకు ఏ సిద్ధాంతమైనా ఉండని, నిన్ను పరలోకానికి చేర్చగలిగిన వాడు యేసు అని నీ నమ్మిక, నా నమ్మిక. నా మీద కోపంతో నువ్వు ఇంకో దేవుడు ఉన్నాడని చెప్పగలవా? నీ మీద కోపంతో ఇంకో దేవుడిని నేను చెప్పగలనా? జీసస్ ఈజ్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. ఏలికలు ఏకీభవించి అభిషిక్తునికి విరోధంగా ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. అభిషిక్తుని విరోధంగా వాళ్ళు ఏకీభవించారు కాబట్టి అభిషిక్తుని పక్షంగా మనం కూడా ఏకీభవించాల్సిన అవసరం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసును ద్వేషించి వాళ్ళు ఒకటయ్యారు, యేసును ప్రేమించిన వాళ్ళందరూ ఒకటైతే ప్రపంచమే దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కడవరి తరంలో నా సందేశం అది, నా ఉద్యమం అది, నా ప్రయాస అది. ఆల్ ద పీపుల్ హూ లవ్ జీసస్ గెట్ యునైటెడ్. ఇక మిగతాది ఏమని మీ ఇష్టం వచ్చిన బాప్తిసం ఇచ్చుకోండి సార్. నాకు అర్థమైనట్టు నేను ముంచడం ఇస్తాను. నాకు అర్థమైంది అలాగా నేను ముంచడమే బాప్తిసం ఇస్తాను. మా తాతగారు రెవరెండ్ కేవి జేకబ్, మీరు పాడారు కదా ఓ సంఘకన్య, అది కేవి జేకబ్ గారు రాసిన పాట.